మా బృందావనం ఛానల్ చూడండి. ఈ రేగుల ఫ్రూట్ చూడండి, కోత వచ్చి కొరికేసి తినేసి పడేసిపోయింది. ఫస్ట్ కాయ కలబంద, అటికి మామిడాకు, ఎర్రగల్జేరు, పాలకూర, పారిజాతం కొమ్మలతో కూడా వస్తుంది. ఎంత చూసినా పూలు బాగుంటాయి. దాసాని పువ్వు, నూరు వరాలు చూడండి ఎంత బాగా పూసినాయో. చుక్కమల్లి, కస్తూరి పూలు మూటుకు బాగా వస్తాయి. దొండ చెట్టు బాగా పూతేస్తుంది, బాగా వస్తుంది. గుండగల చెట్టు, పచ్చిమిర్చి చూడండి బాగా పూతేస్తుంది, బాగా కాయలు కాస్తాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి. ఈ మధ్య కాసినవి కోసేసినాము, రెండో వాళ్ళు మొక్కలేస్తుంది. మజ్జిగ పోస్తే చాలు పచ్చిమిరపకాయలు బాగా కాస్తాయి. కనకాంబరాలు, కరివేపాకు, సింపనంటే ఈ పసుపు కొమ్ముల చెట్లు, పసుపు కొమ్ములు వస్తాయి. రణమాలపాకు చెట్టు, ఇది ఒక పచ్చిమిరపకాయ ఇంతకుముందు కాసి అయిపోయినాక కొమ్మలు ఎంచితే ఈ గుళ్ళు పెట్టుకొని వస్తున్నాయి. సీతమ్మవారి జడకుచ్చులు, ఇప్పుడే పువ్వు వస్తుంది, లైట్ కలర్. వంకాయలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, నిండా చుడిపోతాయి. ఒకరోజు పేడ నీళ్ళు చల్లాను కదా, పేడ బెల్లము కలిపి చల్లాను, అందుకని బాగా కాపు పూత ఎట్లా వేసిందో చుడిపోత. మనము పండిపోయిన ఆకులు తీసేసుకుంటూ ఉండాలి. పండిపోయిన ఆకులు తీసేసుకుంటూ ఉంటే కాపు బాగా వస్తుంది. ఇప్పుడు చెట్లకి పురుగు పట్టిన ఆకులు చెట్లు చేయడం అంటే పెద్దది. ఇట్లా పండిపోయిన ఆకులు ఉంచకూడదు, తీసేస్తూ ఉండాలి. చూడు పండిపోయిన ఆకులన్నీ తీసేస్తూ ఉంటే చెట్టు బాగా వస్తుంది. మన కాయలు అప్పుడప్పుడు బాగా వస్తాయి. చూడు ఎన్ని కాయలు ఎన్ని పిందులు ఉన్నాయి. అంతా పూత పిండి వస్తూ ఉంది. ఈ ఒక్క చెట్టు 2 సంవత్సరాల నుంచి ఉంది. చిక్కుడు చెట్టు కట్ చేసాను, మళ్ళీ పూత వేస్తుంది. కట్ చేసినాను, బాగా వస్తుంది. మొన్న కొమ్మలు కట్ చేసి వేసాను కదా, చామంతి చెట్లు, తులసమ్మ, టేబుల్ రోజెస్, దీంట్లో కూడా ఒక పచ్చిమిరపకాయ చెట్టు, ఏవో 2 కాయలు వచ్చి ఇప్పుడే స్టార్ట్ అవ్వడం కదా. చుక్కమల్లి పూలు చూడట్టు పూసినాయి, బాగా చూసినాయి. శాంగడ్డ చెట్టు, సీకాకాయ చెట్టు, అది దాని ఆకు కూడా పుల్లంగా ఉంటుంది.